ఈ మందిరంలో నేనైతే ఫస్ట్ రాలేదు. అమ్మగారు రామ్మ కాసేపు రామ్మ అప్పుడు మా రావణమ్మ అక్క వీళ్ళందరూ వచ్చేవాడు. పొద్దున్న 7ంటిగా వచ్చేసేవాడు. నన్ను 7ంటిగా వచ్చేయమన్నాడు. నేనైతే నా పని అట్లా పాస్టర్ గారిని చూసి దాక్కునేదాన్ని. దాక్కున్నట్టు వెళ్ళిపోయేదాన్ని. అయితే నన్ను పిలిచేవాడు. కానీ నా సాక్ష్యం ఏంటంటే మరి నేను మందిరంలోకి వచ్చాక ఎందుకంటే మరి ప్రార్థన చేసినప్పుడు నాలో ఉన్న దురాత్మ వెళ్ళిపోయింది. దురాత్మ శక్తి అయ్యగారు ప్రార్థన చేసినప్పుడు పడిపోయాయి. అప్పటి నుంచి కూడా చాలా మేలు చేశాడు దేవుడు. మరి ఇక గదిలో మరి ప్రారంభించినప్పుడు నేను స్థలం అనుకోని రీతిగా దేవుడిని తెలుసుకున్నాను. అనుకోని రీతిగా నాకు స్థలాన్ని ఇచ్చాడు, చక్కటి గృహాన్ని ఇచ్చాడు. నా కొడుకు మ్యారేజ్ అయింది. మరి పొలం విషయంలో ఒక కార్యం చేశాడు, నా ఆరోగ్య విషయంలో ఒక కార్యం చేశాడు. ఈ మందిరంలో అడుగు పెట్టాను, నాకు చాలా మేలు చేశాడు. ముఖ్యంగా ఏంటంటే అమ్మగారు అయ్యారు మరి వెనకాల నుండి ఏం కాదు జరుగుద్ది, ఏం కాదు అయిపోద్ది ఎంతో మరి ఎంత ఎత్తి నాకు చాలా చేశారు. మరి ఈ మందిరంలో దేవుడు లేడని ఎవరని అనుకుంటారేమో కానీ దేవుడు ఉన్నాడు. గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. నాకే కాదు చాలా మందికి చేశాడు. నేను ఇలా ఉన్నానంటే దేవుడు ఇచ్చిన కృపే. నా జీవితంలో ఎన్నో మేలు. మరి మా పొలం విషయం ఏంటి, నా కొడుకు పెళ్లి విషయం ఏంటి, మరి నా ఆరోగ్య విషయం ఏంటి, నా గృహం విషయం ఏంటి, అన్నీ నాకు ఇక్కడికి వచ్చాక జరిగింది. అందుకైతే ఏం లేదు, ఇలా నిర్ధారంగా నిలబడిపోయాను. నా భర్త తాగి చాలా గందరగోళం చేసి ఏమి చేయనిచ్చేవాడు. మరి ఈ మందిరంలో అడుగు పెట్టాక నాకు ఎన్నో అద్భుత కార్యాలు జరిగింది. మరి చనిపోయేదాన్ని కూడా నన్ను దేవుడు బతికించాడు. మరి ఇక దేవుడు ఈ మందిరంలో ఉన్నాడు. చాలా చాలా మేలు చేశాడు. ముందు అమ్మగారికి అయ్యగారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి మా సంఘం అంతా కూడా ప్రార్థన చేసేవాడు. కానీ చాలా చాలా దేవుడు నా జీవితంలో ఎంతో మేలు చేశాడు. అందుకే నేను ఎన్నిసార్లు చూపించిన రుణగస్తులే అమ్మగారు అయ్యగారికి వందనాలు. నా పట్ల నాకెంతో ధైర్యం చెప్పేవాడు. అమ్మగారు అయ్యగారు అయితే అమ్మ ఏం కాదమ్మా జరుగుద్దమ్మా, ఏం కాదమ్మా అయిపోద్దమ్మా, అదే ధైర్యం అన్నీ కూడా జరిగింది నాకు నా జీవితంలో. ఈ చిన్న సాక్ష్యం దేవుడు